ఈవీఎంలు ఓటీపీ ద్వారా అన్లాక్ అవుతాయన్నది అవాస్తవమని ఎన్నికల సంఘానికి చెందిన వందన సూర్యవంశీ అనే అధికారి తెలిపారు. ఈవీఎం అనేది ఎలాంటి అవకతవకలు ఎదురైనా సురక్షితంగా ఉండేలా తయారైన స్వతంత్ర వ్యవస్థ అని పేర్కొన్నారు. ఈవీఎంకు ఎలాంటి ప్రోగ్రామింగ్ ఉండదని, వైర్లెస్ కమ్యూనికేషన్ సామర్థ్యాలు లేవని చెప్పారు. ముంబైలోని గోరేగావ్ ప్రాంతంలో ఉన్న కౌంటింగ్ సెంటర్లో ఈవీఎంని అన్లాక్ చేయడానికి ఓటీపీ కోసం ఎంపీ రవీంద్ర వైకర్ బంధువు మంగేష్ ఫోన్ వాడినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఆయనకు మొబైల్ ఫోన్ ఇచ్చినందుకు ఎన్నికల కమిషన్ ఉద్యోగిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిందే నేతృత్వంలోని శివసేన వర్గానికి చెందిన రవీంద్ర వైకర్, ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేనకు చెందిన ఆమోల్ గజానన్ కీర్తికర్పై కేవలం 48 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఫలితాలపై తమ పార్టీకి అనుమానాలు ఉన్నాయని ఉద్దవ్ ఠాక్రే వర్గం ఆరోపించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తాజాగా దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం అధికారి ఈవీఎంలు ఓటీపీ ద్వారా అన్లాక్ కావని స్పష్టం చేశారు.